హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నామంటే ఊరు వెళ్తూ ఉన్నాము. సో ఈసారి ఊరు వెళ్ళి అలానే అక్కడి నుంచి తిరుపతి వెళ్తూ ఉన్నాం అనమాట. సో తిరుపతి కోసం ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నాము. హాయ్ ఆర్వి, అద్వైత్కి బాయ్ చెప్పు. చెప్తావా? అద్వైత్ తన ఫ్రెండ్ అనమాట, పక్క ఇంట్లో ఉంటాడు. అమ్మో, మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఎస్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మాల్కి వెళ్తున్నాం. ఏంటి ఊరు అని మాల్కి అనుకుంటున్నారా? ఎస్, ఎప్పటి నుంచినో అనుకుంటూ ఉన్నాం అనమాట. సో మాల్కి వెళ్ళాలి అని చెప్పి, అది ఏ మాల్కి అంటే మాలా ఫేషియాకి వెళ్ళాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇయర్లీ నా ప్రెగ్నెన్సీలో ఓపెన్ అయింది, కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నా అనమాట. అట్లా వెళ్ళినప్పుడు ఎన్నో సార్లు వెళ్ళాం కదా అట్లా ఊరికి వచ్చేటప్పుడు. సో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే ఇంకా ప్రెగ్నెన్సీలో ఇంకా తీసుకెళ్ళలేదన్నమాట. సో ఓపెన్ అయినప్పుడు కూడా అడిగా అనమాట వెళ్దామని చెప్పి, క్రౌడ్ ఉంటుందని చెప్పి వద్దు అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికీ కుదురుతుంది అనమాట. ఇవాళ ఎట్లా అయినా వెళ్ళాలి అని చెప్పి, సో ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉన్నాం. చాలాసార్లు వచ్చాం కదా, వస్తూ ఊరు నుంచి ఇట్లా చూసినప్పుడల్లా అనుకుంటూ ఉన్నాము. కానీ ఇవాళ లేట్గా బయలుదేరడం ఎందుకు అంటే, డెఫినెట్లీ మాలా ఫేషియల్కి వెళ్ళాలి, అక్కడ షాపింగ్ చేద్దామని వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా అలానే ఊరికి వెళ్తూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ తిరుపతికి కూడా వెళ్తూ ఉన్నాం అనమాట అక్కడి నుంచి, ఊరు నుండి. సో ఇవాళ సాటర్డే, రేపు సండే, మండే అనమాట. మండే మాకు దర్శనం, మండేనే వెళ్తున్నాము, మండే స్టార్ట్ అయ్యి. సో అదనమాట, ఇవాళ అయితే ఊరికి వెళ్తూ ఉన్నాము. ఆర్వి పాప హ్యాపీగా ఉంది. ఎవరైనా కార్ ఎక్కితే బాగా పడుకుంటారు, ఆర్వి పాప మాత్రం అస్సలు పడుకోదనమాట. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కార్లో. ఆమె ఎంజాయ్ చేసేదేమో కానీ నాకు చుక్కలు చూపిస్తుంది అనమాట, పట్టుకోలేక. ఇలా దిగేది, ఆడేది, కింద కూర్చునేది చూడండి, అలా చేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా మేమైతే ఇంకా ఇప్పుడైతే మాల్కి వెళ్తూ ఉన్నాము. మరి ఎంత టైం అవుతుందో ఏమో, ఎంత టైం స్పెండ్ చేస్తామో తెలియదు కానీ, సో వెళ్ళాలి అని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇప్పుడైతే మాల్కి వెళ్తూ ఉన్నాము. సో చూద్దాం అక్కడ ఏమైనా షాపింగ్ చేస్తామా లేదా ఏంటి అని. సో షాపింగ్ అయినా వెళ్తూ ఉన్నాము, చూద్దాం. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆవి పాపతో అట్లుంటుంది అనమాట. కార్లో ఒక పక్క స్టార్ట్ అవుతుంది కానీ ఈమెయితే రాదు, దిగుతూనే ఉంటుంది మీద నుంచి. సో అలా అన్నమాట. ఎవరైనా చిన్నపిల్లలు పడుకుంటారు కారు ఎక్కుతూనే, ఈ మాత్రం అస్సలు పడుకోదు కదా. ఆర్వి పడుకోవా? పడుకోవా? పడుకోవా నువ్వు? ఆర్వి పడుకోవా? ఫైనలీ మాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఆర్వి పాపని ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం అనమాట మాల్కి. ఎంట్రన్స్లోనే ఇవి బొమ్మలు పెట్టారు. ఆర్వి ఇప్పుడే పడుకుంది. లేనా బొమ్మ చూసు ఆర్వి. ఎక్కడికి వచ్చామన్నా? ఫస్ట్ టైం అనమాట ఇలా పార్కింగ్ ఏరియాకి తీసుకురావడం. ఫ్రెండ్ గా చూస్తుంది. ఎక్కడికి వచ్చాం అర్వి? మాల్కి వచ్చాం నాన్న, షాపింగ్ కి. షాపింగ్ మాల్. హావి పైన చూడు.
ఆర్వి పాపా. ఇది థియేటర్ అండి. ఎక్కడికి వచ్చాము అర్వి? ఊరికని. హలో. హాయ్ అవి. హాయ్. ఆర్వి షాక్ లో ఉంది. ఎక్కడ తీసుకొచ్చారు? కొత్త ప్లేస్ కి అని, ఊరికని చెప్పి కదా ఆర్వి. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఫుల్ ఉన్నారనమాట ఫొటోస్ తీసుకుంటూ. వాటర్ పడుతూ ఉన్నాయి ఫౌంటైన్ లాగా. మేము అన్ని చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇంకా ఓపెన్ కాలే, కొన్ని షాప్సే ఓపెన్ అయ్యాయి, ఇంకా ఎక్కువ ఓపెన్ కాలేదు. ఈ ఫ్లోర్ అంతా ఆల్మోస్ట్ అంతా ఖాళీగానే ఉందన్నమాట. సో క్లోజ్ చేసేసి పెట్టేశారు అనమాట. జస్ట్ కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఈ ఫ్లోర్ అంతా ఖాళీ అని చెప్పాను కదా, ఇదంతా చూస్తున్నారు కదా. సో కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఎప్పుడో రావాలనుకున్నాను, బట్ ఇప్పుడు వచ్చాను. హే, అక్కడ చూడు బొమ్మలు. మీరు నువ్వు వస్తావా పాపని? హెచ్ఎన్ఎంలోకి వచ్చాము, పాపకి తీసుకుందాం అని చెప్పి. ఇక్కడ చూడు, అక్కడ ఫ్రెండ్. కొంచెం పెద్ద సైజ్, బిగ్ సైజ్ ఇది. ఆర్వి స్పెట్స్ పెట్టే. వా ఆర్వి సూపర్. ఎంత బాగా పెట్టించుకుంటుందో. ఎక్స్పెక్ట్ బాగుందా? ఎట్లా కనిపిస్తాను నాన్న? ఎక్స్పెక్ట్ చేయలేదు, చూసాను నవ్వుతాను స్పెట్స్ పెడతా ఉంటే. వావ్, క్యూట్ క్యూటీ గర్ల్. అవి వద్దులే నాన్న, వేరే తీసుకుందామండు. పెట్టుకో, ఎంత బాగా పెట్టుకుంటుందో చూడండి. అవి ఇంకా అట్లేనా పెట్టుకునేది పైకి? ఏది నీ కలర్? పింక్, ఎల్లో, బ్లూ. సన్ఫ్లవర్ ఉంటే బాగుంది, అది ఎక్కట్లేదు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట. హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి అని చెప్పి. సో కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో నాకేంటి అంటే లైట్ వెయిట్లో తీసుకోవాలి సో అని అనిపించింది, ఎందుకంటే నా దగ్గర ఉండేది హెవీగా ఉన్నాయన్నమాట హ్యాండ్ బ్యాగ్స్. సో ఇంకా నాకు లైట్ వెయిట్లో, ఇంకా ఎందుకంటే పాపది స్టఫ్ ఎక్కువ అవుతుందన్నమాట ఎక్కడికైనా వెళ్ళాలి అంటే.
సో తనకి అన్నీ క్యారీ చేయాలి కదా. సో నాకు నా బ్యాగ్సే బరువు అనిపిస్తూ ఉన్నాయి. సో లైట్ వెయిట్లో కావాలి అని చూసాను అనమాట. బట్ ఆ రోజు తీసుకోలేదు. ఇదే నాకు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో చూసి ఇంకా ఆ రోజు తీసుకోలేదు, ఎందుకులే అని చెప్పి ఇంకా మరి మా హస్బెండ్ ఎక్కడికో వెళ్ళి పిలుచుకొని మరి పోతాంది మా మమ్మీ తీసుకొచ్చారనమాట. అంటే అనుకుంటున్నా. ఆ రోజు తీసుకురాలేదు, మరి నేను అక్కడే ఉన్నా కదా అమ్మ వాళ్ళ ఊర్లో, అలా సర్ప్రైజ్ ఇచ్చారనమాట తీసుకొని సాఫ్ట్ వచ్చి. టైమిందే ఉంది. మళ్ళీ పెట్టేస్తే పోతుంది. ఇవి చందు పైన వేసుకో. మామూలు తిప్పలు కాదు, డ్రెస్సులు సెలెక్ట్ చేయాలంటే అవితో అస్సలు ఉండడం లేదు. సాఫ్ట్ టాయ్ కావాలి. లేట్గా ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నా అండి. చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే. నేను ఈ వ్లాగ్ తీసింది కూడా నేను మర్చిపోయాను. సో ఏంటి అంటే ఇంకా హైదరాబాద్ వెళ్ళి వచ్చి సో అవంతా తిరిగేసి వచ్చాం కాబట్టి ఇంకా ఈ వ్లాగ్ అనేది కొంచెం మర్చిపోయాను అనమాట. అందుకే లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ ఇక్కడ చూసారా ఆర్వి పాప బాగా మైక్ నోట్లో పెట్టుకొని కొరికి కొరికి పెడుతుంది. ఇంకా ఆ వాయిస్ అంతా క్లమ్జీగా వచ్చిందనమాట. అందుకే నేను మరీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా అండి. షాపింగ్ అయితే చేసేసామండి. ఎక్కువ అంతా ఆర్వీకే తీసేసుకున్నాము. మేమైతే ఏం షాపింగ్ చేయలేదన్నమాట. ఒక్కడి కూడా తీసుకోవాలి చెప్పాలంటే. చూద్దాం అనుకున్నాం కానీ అసలు ఫుల్ ఏడుస్తూ షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు బిల్లింగ్ అయితే వేపిస్తూ ఉన్నారనమాట. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. సో ఇంకప్పుడు చూస్తున్నారు కదా మైక్ అయితే నోట్లో పెట్టుకుందనమాట. అసలు పెట్టుకొని ఇవ్వదు. సో అందుకే నా వాయిస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. వీడియోస్లో కూడా మీరు గమనించినట్లయితే సో పీక్కుంటూనే ఉంటుందన్నమాట. సో నోట్లో పెట్టుకుంటుంది. ఇంకా మేము షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఏం తినలేదండి. ఇంకా అక్కడే తిందాం అనుకున్నాం కానీ లేట్ అవుతుంది అని చెప్పేసి ఎక్కడో చోట తిందామని అయితే బయలుదేరాము. చెప్పాలంటే నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ట్రావెల్ చేశాం కదా ఊరికి ఇక్కడికి అలా. సో వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఓపెన్ అవుతుంది అనగా వెళ్దాం అని చెప్పేసి అన్నా. ఇంకా ప్రెగ్నెన్సీలో నేను అడగడం కూడా కరెక్ట్ కాదు, బట్ అడిగా అనమాట వెళ్దామని. మా హస్బెండ్ వెళ్తావు అన్నాడు అనమాట. సో ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఫైనల్గా ఇప్పటికి కుదిరింది ఆర్వీతో తీసుకొని వెళ్ళామన్నమాట. తక్కువ అనిపించాయి అనమాట. తక్కువ కాదు, ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి. సో స్పేషియస్గా ఉంది మాల్ అయితే. బట్ ఇంకా అన్ని షాప్స్ అయితే ఓపెన్ అయితే బాగుంటుంది. సో మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మా షాపింగ్ అంటే ఓన్లీ ఈ గుడి దానికోసం మాత్రమే షాపింగ్ చేసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత అస్సలు కుదరలేదు. నా కోసం చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అంత లోపలే ఏడ స్టార్ట్ చేస్తుంది. ఒక 2 hours 1:30కి వచ్చాం. 4 అవుతుంది మరి వచ్చేసాం అనమాట. ఫుడ్ కూడా తినలేదు. సో ఇంకా ఫుడ్ అక్కడ ఆర్డర్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి బయట తిందామని అయితే వచ్చేస్తున్నాం. సో ఫైనల్గా అయితే షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నాం. షాపింగ్ చేసేసి ఇంకా అలానే నా కోరిక కూడా తీరింది, మాల్ చూడాలి అన్న కోరిక. ఇది ఓపెన్ అయినప్పుడే వచ్చిందంటే ఇంకా అస్సలు అప్పుడు ఇంకా బోర్ కొట్టేదేమో. ఇంకా అక్కడ అప్పుడు కూడా ఇంకా కొన్ని షాప్స్ ఓపెన్ అయ్యేటేమో. సో ఇప్పుడైతే కొన్ని షాప్స్ ఓపెన్ అయినాయి. ఇంకా అన్ని షాప్స్ ఓపెన్ అయితే బాగుంటుంది చూడ్డానికి. సో ఎక్కువ ఇన్ని షాప్స్ ఏవి ఓపెన్ కానందువల్ల ఎక్కువ నడిచినట్లే అనిపిస్తుంది మాల్లో. సో షాప్స్ అంటే అంత అనిపించదు. ఓకే అది ఆ షాప్ ఈ షాప్ అన్నట్టు తిరుగుతూ ఉంటాం కదా, అలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొన్ని 5 floors ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అయ్యాయన్నమాట. చూసుకొని ఇంకా వచ్చేస్తున్నాం. సో అంత లోపల నా బ్యాటరీ కూడా లో అయింది. సరే బాయ్. ఎక్కడికి వచ్చినావు? సో మాల్లో తినలేదు కాబట్టి టైం అయిపోతుందని ఇంకా నార్మల్ హోటల్కి అయితే వచ్చాము. జస్ట్ రోడ్ సైడే ఉంటుంది. పావ్ బాజీ తింటున్నాం. పావ్ బాజీ అయితే ఆర్డర్ చేసినాం. ఆర్వి పాపకు నిద్ర లేచేసింది. ఆర్వి కదా నాన్న, ఊరికి వెళ్తున్నాం అమ్మమ్మ వాళ్ళ ఊరికి. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అక్కడ. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. పావ్ బాజీ వచ్చేసింది. యమ్మీ యమ్మీ పావ్ బాజీ తినడానికి రెడీగా ఉంది. పావ్ బాజీ సో బన్ కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఆర్వి పెట్టచ్చు అని పావ్ బాజీ అయితే ఆర్డర్ చేసేసా. వచ్చేసింది. తినడానికి లాగడానికి ట్రై చేస్తుంది ఆర్వి పాప.
పావ్ బాజీ అయితే చాలా బాగుందన్నమాట అక్కడ. సో ఫస్ట్ టైం ట్రై చేసాము. ఇంకా బాగుంది టేస్ట్. ఇంకా అక్కడి నుంచి వస్తూ ఉంటే పనసకాయ కనిపించాయన్నమాట. సో ఇంకా అమ్మ ఎప్పుడు అడుగుతూ ఉండేదన్నమాట పనసకాయ. సో తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా ఆపాము. ఇంకా ఇక్కడ ఎందుకు షూట్ చేస్తానా అంటే యాక్చువల్గా అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. సో వాడు చెప్తూ ఉన్నాడు అనమాట, కాయ బాగుంటుందా బాగుండదా మాకు తెలియదు, ఫస్ట్ టైం తీసుకుంటున్నాం ఇలా కాయ అయితే అని చెప్పేసి అంటూ ఉంటే, మీకు ఎందుకు అక్క, మీకు బాగాలేకపోతే మళ్ళీ ఇట్లే వస్తారు కదా, అప్పుడు ఫోన్పే చేసేస్తాం, ఒక కాల్ కొట్టండి ఫోన్పే చేసేస్తాం, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో భలే అనిపించింది వాడు మాట్లాడుతూ ఉంటే. అందుకు షూట్ చేస్తుంటే వెళ్ళిపోయాడు. మేము ఎలా అడిగామో కానీ ఆ కాయ చెడిపోతుందేమో అని చెప్పేసి, అలానే ఆ కాయ చెడిపోయిందండి. 3 days తర్వాత కొయ్యమని చెప్పారనమాట. సో కోసాక ఆ కాయ అంతా చెడిపోయిందంట. సో మేము తిరుపతికి వెళ్ళాము, ఇంకా ఆ టైంలో కోసారనమాట. మొత్తం చెడిపోయింది, ఏం లేదు కాయ అని చెప్పేసి నాన్న అనేవాళ్ళు అనమాట. ఈ అబ్బాయే. సో చూస్తున్నారు అవే మాటలు చెప్తున్నాడు, వీడియో షూట్ చేస్తుంటే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా కాయ తీసుకొని వెళ్ళిపోతుంటే బాగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలకి అసలు మాట్లాడిచ్చేయట్లేదు, ఫోన్పే అవన్నీ ఇంకా ఫోన్స్ వచ్చేసి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు అనమాట. ఒక్కరికంటే ఒకరు అన్నట్టు ఉన్నారు పిల్లలైతే. ఇంకా మాల్కి వెళ్ళాము అంటే ఇంకా డెఫినెట్లీ ఎట్లా లేట్ అవుతుంది. ఇంకా మేము అనుకునేది ఒక 6 to 7కి రీచ్ అవుతామని. ఇంకా ఆ రోజు 8:30 అయిందనమాట. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోయాము. వెళ్ళాక ఇక్కడ అదే సర్ప్రైజ్ అన్నా కదా, అప్పుడు కార్ తీసుకొచ్చాడనమాట మా తమ్ముడు. ఇంకా అది ఆర్వీకి తెలియదు, అదే సర్ప్రైజ్ అని చెప్పింది. సో వస్తూనే ఇంకా మా అక్క కూర్చోబెడుతూ ఉందన్నమాట కార్లో. ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అని దానికి కొత్తగా అనిపిస్తుంది అనమాట, ఏంటి ఇది అని చెప్పి. సో అంత వాయిస్ ఉండింది కానీ మ్యూట్ చేసేసా అండి. సో ఇది హ్యాపీగా ఫేస్ చూస్తున్నారు కదా, ఎంత హ్యాపీగా ఏదో ఉంది అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ కార్ని అయితే. ఇప్పుడు ఇంకా బెంగళూరుకి తీసుకురాలేదు, ఎందుకంటే ఇక్కడ 1 BHK ఉంది కాబట్టి స్పేస్ తక్కువ ఉంది అని చెప్పేసి మేము తీసుకురాలేదు. సో ఇంకా ఊర్లోనే ఉందన్నమాట. మాకు ఫస్ట్ కార్ పర్చేస్ చేసినప్పుడు 8 hours ఛార్జింగ్ పెట్టేయమన్నారంట అండి. సో 8 hours పెడితే ఒక 2 hours కంపల్సరీ వస్తుంది. మరి ఒకవేళ మీరు 4 hours 2 hours అలా పెట్టుకుంటే మీకు 1 hour అలా వస్తుంది ఛార్జింగ్ అని చెప్పేసి చెప్పారంట. సో ఇంకా ఇది హైదరాబాద్లో తీసుకున్నారు మా తమ్ముడైతే. ఇంకా అక్కడైతే తక్కువ పడతాయండి, ఇక్కడ బెంగళూరులో అయితే ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇంకా మాల్లో చెప్పనక్కర్లేదు, అసలుకి వేలల్లో ఉంది. సో మేమైతే ఇంకా అందుకే హైదరాబాద్ నుంచి ఇంకా మా తమ్ముడు తీసుకొని వచ్చారు. అక్కడ కొంచెం తక్కువే పడుతుంది అనమాట బేగం బజార్లో. ఆర్వీకి ఊరు అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఫుల్ హ్యాపీగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఎక్కువ జనాలు కనిపిస్తారు కదా. సో అందుకోసం హ్యాపీగా ఉంటుంది. ఇంకా వీడియో కాల్స్ చేసినప్పుడు కూడా ఊరికి వస్తావా అంటే ఇంకా అంటుంది. ఇంకా మా పెద్దమ్మ వస్తుంది మాట్లాడడానికి. ఇంకా ఇప్పుడే వచ్చామండి 8:30 ఇంకప్పుడు వాళ్ళు భోజనం చేసేసి ఇంకా అలా కూర్చుంటారు అనమాట బయటకి. సో సమ్మర్ కాబట్టి ఫ్రీగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వింటర్ అయితే అందరు లోపలే ఉంటారు ఆ టైంలో. సో ఇంకా మా పెద్దమ్మ వచ్చారు మాట్లాడడానికి. ఇంకా మా తమ్ముడు మార్నింగే వచ్చారనమాట ఆ రోజు. సో ఇంకా మేమైతే ఎప్పుడెప్పుడు వస్తారో ఆర్వీని కూర్చోబెట్టాలి అన్నట్టు వెయిట్ చేస్తున్నారన్నమాట సార్, నేను మా అక్క. సో ఎందుకంటే ఇంకా ఫస్ట్ దాన్ని ఎలా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ అని చూడాలనిపిస్తుంది కదా ఎవరికైనా చిన్నపిల్లలకి. సో వాళ్ళు కూడా అలానే వెయిట్ చేశారు. వస్తూనే ఇంకేం తీసుకొని అలా పెట్టేసింది అనమాట మా అక్క. సో ఇంకా లగేజ్ కూడా తీసుకురాలేదు మేము, ఇంకా అలా వస్తూనే ఫస్ట్ కార్లో కూర్చోబెట్టేసింది ఆర్వీని అయితే. ఇంకా ఎలా ఫీల్
హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఒకసారి చెక్ చేసి నా ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అదండి, బాయ్, టేక్ కేర్.